ప్యాన్ తీసుకున్నానండి. దీనిలో కొంచెం ఆయిల్ తీసుకొని దానికి పోపు దినుసులు ఏమేంటి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవైతే యాడ్ చేయాలి. ఇదిగోండి చూసారు కదా, పోపు దినుసులు బాగా వేగిన తర్వాత కరివేపాకు, దానిలో ముందుగా ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని బాగా వేపుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇదిగోండి ఎండుమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. దానికి ఒక 7-8 అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను దీనికి. అల్లం కాదు, వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. చూసారు కదా, ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 మంత్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు టిఫిన్కి. ఇదిగోండి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు దానిలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, అల్లం అయితే ఇట్లా బాగా ఫ్రై అయిపోయింది. మంచిగా స్మెల్ అయితే వస్తుంది. బాగా స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానిలోకి చింతపండు కడిగి పుల్లలు లేకుండా తీసి పెట్టుకున్నాను. పుల్లలు ఏం లేకుండా కడిగి తీసుకున్నాను. చింతపండు, బెల్లం ఒక కప్పు తీసుకొని రెండింటికి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదిగో నన్ను చూసారు కదా, చింతపండు బెల్లం అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. దీన్ని మిక్సీ పట్టి చూపిస్తాను, వచ్చేసేయండి. దీన్ని పైత్యం ఉన్న వాళ్ళు కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అల్లం పైత్యానికి చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం ఒక ముద్ద ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే పైత్యం చాలా రిలీఫ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీన్ని మిక్సీ పట్టి చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి చూసారు కదా, దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకున్నాను. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. మిక్సీ పట్టి చూపిస్తాను, వెయిట్. ఇదిగోండి చూసారు కదా, మిక్సీ పట్టాను. ఇట్లా అయితే ఉంది. మేము కారం అయితే ఎక్కువ తింటాము, అందుకోసమని ఎండుమిర్చి ఎక్కువ వేసాను. కలర్ అయితే రెడ్ కలర్ సూపర్గా వచ్చింది. మీరు సరిపడినంత కారం అయితే వేసుకోండి, ఎంతైనా వేసుకోవచ్చు. నేను పోపు వేసి చూపిస్తాను. పోపులో ఇంగువ తినేవాళ్ళు ఇంగువ తినవచ్చు. ఇంగువ స్కిప్ చేసుకొని మాకు ఇంగువ అవసరం లేదనుకుంటే వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కారం పట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు పోపులో. జస్ట్ పోపు దినుసులు కరివేపాకు వేస్తాను, చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగో నన్ను చూసారు కదా, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు జస్ట్ పోపు కోసం యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఇంగువ వాడుకోవచ్చు అండి. ఇంగువ తినేవాళ్ళు, మేమైతే తినము. ఆల్రెడీ నేను వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తాను మిక్సీ పట్టేటప్పుడు. చూసారు కదండి, టేస్టీ కలర్ఫుల్ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని హ్యాపీగా 1 మంత్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకున్నా కానీ 1 మంత్ యూజ్ చేసుకోవచ్చు అండి. వర్కింగ్ ఉమెన్స్కి, ఇంట్లో హౌస్ వైఫ్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మార్నింగ్ హడావుడి లేకుండా ఇది వేసుకొని హ్యాపీగా తినేసి వెళ్ళొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.